అందరికీ నమస్కారం. మోహన్ బాబు గారు, జయప్రద గారు చాలా చెప్పేశారు. సో నేను ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెంగా చెప్తాను. నేను ఈరోజు మీ ముందు ఇలా ఒక సహజ నటిగా ఇన్నేళ్ళు సినిమాలు చేసి ఇంకా చేస్తూ నిలబడ్డానంటే దానికి ముఖ్య కారణం శ్రీ దాసనారాయణరావు గారు. ఆయన రాసిన గొప్ప పాత్రలు కేవలం ఒక నటిగానే కాకుండా ఆయన దగ్గర నేను నేర్చుకున్నది డిసిప్లిన్. ఒక డైరెక్టర్ అంటే ఎంత గౌరవించాలి, ఆ డైరెక్టర్ అంటే ఎంత భయపడాలి, అంటే భయం భక్తి అది తీసుకొచ్చింది. కానీ ఇండస్ట్రీ అలా ఆయన గౌరవించింది కానీ ఒక దాసనారాయణరావు గారే. ఆయన లేని లోటు ప్రతిసారి ప్రతి సమస్య వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఆయన గురించి తలుచుకునేవారు లేదు. అంత గొప్ప డైరెక్టర్. ఒక నటిగానే కాకుండా నా లైఫ్లో ఈ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ నా జర్నీ, ఈ మూవీ జర్నీలో. అండ్ ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం డైరెక్టర్స్ ద క్రియేటర్స్ ఫీస్ట్ అని సెలబ్రేట్ చేసుకుంటాం. నిజంగా నాకు ఇక్కడ వచ్చినప్పుడు అనిపించింది అన్ని అవార్డుల కంటే ఇది గొప్ప అవార్డు అని. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అవసరం, ప్రొడ్యూసర్స్ లేనిదే డైరెక్టర్స్ లేదు, ఎవ్వరు లేదు. బట్ ఇంతకుముందు చదలవాడి శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్పారు. ఎమ్మెల్యే ఎంపీలు చీఫ్ మినిస్టర్లే కాదు, మెగాస్టార్లు సూపర్ స్టార్లు అన్ని స్టార్స్ని క్రియేట్ చేసింది కూడా డైరెక్టర్సే కదా. డైరెక్టర్స్ లేనిదే ఎవరు లేరు. సో అలాంటి డైరెక్టర్స్ ఈరోజు మోహన్ బాబా గారు పేరు పేరున ఒక్కొక్క పేరు గుర్తు చేసుకుంటూ అందరికీ వాళ్ళని గౌరవించి వాళ్ళని పలకరించడం జరిగిందంటే దానికి కారణం డైరెక్టర్స్ మీద ఉన్న మాకు మర్యాద, ఆ భయం భక్తి ఇప్పుడు కూడా ఉంది. అదే భయం భక్తి అప్పుడు జనరేషనే కాదు, ఇప్పుడు వస్తున్న యంగర్ జనరేషన్ కూడా అంత గొప్పగానే డైరెక్ట్ చేసి అమేజింగ్ డైరెక్టర్స్ వస్తున్నారు, యంగర్ డైరెక్టర్స్. ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్సో ద అవార్డీస్ ఇవాళ పాల్కే గారు కానీ, మన రామ్ జగదీష్ కానీ, కోట్ అమేజింగ్ పిక్చర్, ఎంత బాగా డైరెక్ట్ చేశారు. ఎంత బాగా డైరెక్ట్ చేయడం ఒక ఎత్తు అంటే ఆర్టిస్టుల చేత ఒక్కొక్కళ్ళ చేత యాక్ట్ చేయించడం. ఆయన చెప్పారు ఇంతకుముందు, ఉదయ్ కుమార్ గారు చెప్పారు అనుకుంటాను, ఎంత చక్కగా చెప్పారంటే ప్రతి క్యారెక్టరు ఆ డైరెక్టరు ఆ క్యారెక్టర్లో ఇముడిపోయి ఆ క్యారెక్టర్ రాసుకుని ప్రతి క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ డిఫరెంట్గా ఉండాలంటే ఆ డైరెక్టర్ ఎంత ఆలోచించి ఎంత వాళ్ళ హెల్త్ గురించి కానీ ప్రతిదీ, వాళ్ళ జీవితమే, ఇంటికి కూడా వెళ్ళరు, భోజనాలు కూడా చేయరు, పిల్లల్ని కూడా కొంతమంది ఎప్పుడు చూస్తారో తెలియదు. అలాంటి సాక్రిఫైసెస్ చేసిన వాళ్ళు డైరెక్టర్స్, అంత గొప్ప డైరెక్టర్స్. ఈ డైరెక్టర్స్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఈవెన్ ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ కానీ కన్నడ ఇండస్ట్రీ కానీ అందరూ ఇవాళ రావడం సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ డైరెక్టర్స్ ఈ ఫీస్ట్ ఇప్పుడు మేమే కాదు, నేను జయప్రద మోహన్ బాబు గారే కాదు, రాయబోయే నెక్స్ట్ జరిగే దాంట్లో కూడా ఇప్పుడున్న యాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి ఆ వాల్యూ, ఆ విలువ, డైరెక్టర్ ఏమంటే ఏమిటి అని ఇప్పుడున్న జనరేషన్ అర్థం చేసుకోగలరు. అండ్ ఇది పెద్ద ఇక్కడ ఒక అవార్డ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఈ ఫీస్ట్లో క్రియేటర్స్ ఫీస్ట్లో ఒక అవార్డు వస్తే అది ఎంత గొప్ప అవార్డు అని ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అప్పుడు. సో ఈ నెక్స్ట్ రాబోయే ఈ క్రియేటర్స్ ఫీస్ట్లో కూడా చాలామంది యాక్టర్స్ రావాలి. వాళ్ళందరూ కూడా ఈ అవార్డుని, ఈ గొప్ప అవార్డుగా, ఇది సౌత్ ఇండియాలోనే కాదు యావత్ మన ఇండియాలో ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ. అండ్ ఇవాళ మోహన్ బాబు గారు కానీ, మోహన్ బాబు గారు అవన్నీ చెప్పాలంటే చాలా ఉంటుంది, పెద్ద స్టోరీ ఉంటుంది ఆయన. ఎందుకంటే బిగినింగ్ నుంచి వాళ్ళ కెరియర్స్, నా జర్నీ కూడా వాళ్ళతోనే స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు మేమంతా ఇంత గొప్ప నటులు అయ్యామంటే దానికి కారణం దాసరి గారే. అండ్ ఆల్సో మై జయప్రద, మై డియర్ ఫ్రెండ్. మేమిద్దరం ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి మా స్నేహం, ఇద్దరం ఏ హీరోయిన్స్గా చేసినా కూడా ఏ రోజు ఆమెం క్యారెక్టర్ చేసినది, ఆమెం చీర కట్టుకుంటున్నది, ఆమెం ఇది అలాంటిది ఎప్పుడూ లేకుండా మాకిచ్చిన పాత్రలు ఏ పాత్రో ఆ పాత్రల్లో జీవించడం, ఆ జీవించేటట్టు చేసింది దర్శకులే. ఏ డైరెక్టర్ అయినా సరే. ఈరోజు చాలామంది డైరెక్టర్స్తో ఇక్కడ ఉన్న వాళ్ళలో డైరెక్షన్లో నేను యాక్ట్ చేశాను. అండ్ సో నారాయణమూర్తి గారు
అండ్ నారాయణమూర్తి గారు నాకు ఆయన జర్నీ కూడా ఆయన ఎప్పటి నుంచో నాకు దాసరి గారు వల్ల ఆయన పరిచయం ఉంది. అండ్ ఐ ఆల్సో అంటే ఆయనతో కూడా నేను ఆయన పక్కన హీరోయిన్గా ఆయన పక్కన యాక్ట్ చేశాను. అది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక నటికి అందరితో యాక్ట్ చేయడమే అది గొప్ప సాధనగా నేను అనుకుంటున్నాను. సో నారాయణమూర్తి గారు మీతో కూడా నేను యాక్ట్ చేసే నాకు అవకాశం వచ్చింది. అందుకే చదలవాడ శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సార్ మీరు 30 crores ఇస్తా అన్నారు. 30 crores ఐ మీన్ అఫ్ కోర్స్ ఫర్ మూవీస్ మీరు ప్రొడ్యూస్ చేయడానికి. అండ్ ఐఎమ్ షూర్ మీరు యంగ్ డైరెక్టర్స్ని అందరిని తీసుకుని మంచి చిత్రాలు చేస్తారు, అందరికీ అవకాశం ఇస్తున్నారని నమ్ముతూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్.